అండి గోట్ మిల్క్ సోప్ బేస్ తో సోప్ ప్రిపేర్ చేస్తున్నాము. 500 గ్రామ్స్ తీసుకుని ఇలా క్యూబ్స్ లెక్కన కట్ చేశానండి. ఇప్పుడు నేను బీట్రూట్ సోప్ తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను బీట్రూట్ ని చక్కగా ముక్కలు కోసి దీన్ని మిక్సీ పట్టి చిక్కగా జ్యూస్ తీసుకున్నానండి. ఓకేనండి, ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా సోప్ బేస్ ముక్కలు, వీటిని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కరిగించుకోవాలండి. నీళ్ళు మరిగి బాగానా చూడండి ఎంత బాగా కరుగుతుందో. ఇది నేను గోట్ మిల్క్ సోప్ బేస్ అండి. ఇది చిన్నపిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది. చూడండి అలా నెమ్మదిగా చిన్న మంట మీద లో ఫ్లేమ్ లో పెట్టుకుని అలా నెమ్మదిగా కరిగించుకుంటూ ఉండాలండి. ఓకేనండి, ఇప్పుడు నేను బీట్రూట్ జ్యూస్ అనేది అందులో